బ్రో ఆపేసి ఎలా హ్యాక్ అయిందంటో ఎలా హ్యాక్ అయింది. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 217 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇప్పుడే ఒక కామెడీ కంటెంట్ రాశాను అనమాట. షూట్ చేయడానికి వెళ్ళాలి మన టీం దగ్గరికి. అండ్ మన ఎడిటర్ బ్రోని కూడా కలవాలన్నమాట. షూట్ కంప్లీట్ చేసుకుని డైరెక్ట్గా అటు నుంచి అటు వెళ్ళిపోదాం. వెళ్ళి మన ఎడిటింగ్ వర్క్, షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుందాం. అండ్ ఇవాళ ఈవినింగ్ కల్లా అప్డేట్ ఇస్తా, షార్ట్ ఫిల్మ్ ఏంటి, ఎంత దాకా వచ్చింది ఏంటి అనేది. అండ్ మా తమ్ముడు అయితే విజయవాడ నుంచి వచ్చేసాడు. అతని పరిస్థితి కండిషన్ ఎలా ఉందో ఒకసారి అడుగుదాం. ఓకే, లెట్స్ గో. హలో. హాయ్ గైస్. వెల్ 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 ఎలా ఉంది కాలు? పర్లా, కొంచెం బాగానే ఉంది. మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ విజయవాడ వెళ్ళాలి. ఎందుకు? అది వైర్ లాగా వేసారు, అది తీయడానికి 1 month పట్టిద్ది అంత టైం. అప్పుడు రమ్మన్నారు 1 month తర్వాత. ఇంకా మనం హైదరాబాద్ వచ్చేసాం. సో షూట్స్ ఏమన్నా ప్లాన్ చేసావా? ప్లాన్ చేసా చిన్న చిన్న కంటెంట్స్ ప్లాన్ చేసుకున్నా. ఇంకా స్టార్ట్ చేస్తా, మ్యాక్సిమం ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తా. ఓకే, నేను కూడా ఒక షూట్ ఉంది. నేను రూమ్కి వెళ్ళిపోయి తర్వాత ఎడిటింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకోవాలి షార్ట్ ఫిల్మ్ది. సో ఇవాళ అయితే టాస్క్ అది. సో ప్రజెంట్ రూమ్కి వెళ్ళిపోతాను ఫ్రెష్ అప్ అయిపోయి. ఓకే, బాయ్. సో గైస్, ఫ్రెష్ అప్ అయిపోయి మన రూమ్ దగ్గరికి వచ్చేసా. సరే సరే. షర్ట్ ఎవరు బ్రో? బాగుంది. నాదే. నాదేమని చెప్పు. నాదే కాబట్టి నేను వేసుకున్నా బ్రో. పాపం లేదు, రోడ్డు మీద ఎవరో ఆరేసి పెడితే వేసుకుని నేను కొనుక్కున్న షర్ట్. ఈ షర్ట్ ఏంటి ఎండ ఎంత పెరిగింది. సో గైస్, ఎండ పెరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ అది కాదు. ఇప్పుడు షూట్ చేయడానికి వెళ్తున్నా. కంటెంట్ చెప్పాం మన వాళ్ళకి. ఎలా ఉంది బ్రో? బాగుంది, చాలా బాగుంది. ఏంటి ఇక్కడ రెడీ మీకు నచ్చిన స్టైల్ గైస్. వాటర్ బాటిల్ ఒకటి పెట్టి. మీకు నచ్చిన స్టైల్ యాక్చువల్లీ అక్కడ చేసేవాళ్ళం, అక్కడ స్టైల్. సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు షూట్ చేద్దాం. షూట్ చేసిన తర్వాత అప్లోడ్ ఎడిటింగ్ చేసుకొని మేము వెళ్ళిపోతాం. నేను ఎడిటర్ దగ్గరికి వెళ్ళిపోతాం. మీరు ఇక్కడ ఏమైనా వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకోండి. సో గైస్, పదండి షూట్ ఎలా జరిగిందో చూద్దాం. లెట్స్ గో. ఎందుకు చేయడం మర్చిపోయామంటే అది చూడు ఎంత బాగుంటుందో. ఇక్కడే బాగుంది. కూర్చుంటా బ్రో, ఇక్కడ ఇలా కూర్చుంటా. కూర్చో. ఓకే, మనోడు ఆపోజిట్ ఉంటాడు. లైటింగ్ బాగానే వస్తుందా? వస్తుంది. డైలాగ్ గుర్తుందిగా ఎవరో చేస్తాను నేను తిన వీడియో డైలాగ్ చెప్పి భయం వేస్తున్నాడు. ఏం బ్లాగులు తీయడం బ్రో? బ్లాగులంటే రాగలేమని వెనకాల నడుపుతున్నాడు ఆయన. చివరికి అంటే ఇంకా తప్పదు కదా బ్రో. మీరు షూట్, మేము లాగ్స్ ఫ్రీగా ఉన్నాం. నువ్వు కూడా, నీకు కూడా ఉంది రోజు. నా రోజు నేను చేస్తా. అంతవరకు బ్లాగ్ తీయాలిగా. ఏం మాట్లాడు? అవును, సారీ బ్రో, మాట్లాడాలి. రైరే రారా, రైరే రారా, అత్తే లేని సారే రారా. స్క్రీన్ బాగుంది అది. నువ్వు పడుకోమా, పడుకు, చేతుల్లో పడుకో. పడుకో రెడీ అంటాను. వీడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. హాస్పిటల్ తీసుకెళ్దాం అంటే ఎంజాయ్ చేద్దాం అంటావరా? ఈజీ బ్రో, వీటింగ్ వదులుతుంది. ఫస్ట్ పీల్చావా? ఓకే, ఇలా ఇలా పెట్టి ఏదో ఓన్లీ కింద పైకి మళ్ళీ పైకి వద్దులే. ఓకే, లుక్లు పెట్టు, లుక్లో కింద చూడు. ఇంకా పైకి చూడు. సో గైస్, ఇప్పుడైతే నేను ఎడిటర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. హాస్పిటల్కి చిన్న వర్క్ ఉంటే రాలేకపోయాడు. సో ఇప్పుడు నేనెవరు? సారీ బ్రో, చూసుకోండి. సో గైస్, ఇప్పుడు వెళ్తున్నాం మన ఎడిటర్ దగ్గరికి. అది రిమైనింగ్ ఏదైతే లైక్ పోర్షన్ ఎడిటింగ్ పెండింగ్ ఉందో అది కంప్లీట్ చేయించేద్దాం. వాళ్ళ ఎనీ క్వశ్చన్ చాలా డిలే అయిపోతుంది. మనం పోయిన నెలే రిలీజ్ చేయాలి యాక్చువల్గా. సో మరీ ఇంత డిలే అంటే కొంచెం నాకు ఎలా అనిపిస్తుంది. కానీ సిచ్యువేషన్స్ వల్ల ఇవాళ ఎలాగో అవగొట్టేస్తాం. మన ఎడిటర్ బ్రో రమ్మన్నాడు ఈ టైం కల్లా, ఆఫ్టర్ 4 కలుగుతూ ఉన్నారు. సో బయలుదేరిపోయాం. ఒక 6 గంటలు వెళ్ళిపోతాం దగ్గరికి. వెళ్ళిపోయి కూర్చొని మనం పెండింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుందాం.
లెట్స్ గో. బ్రో ఆపేసి ఏంటి బ్రో మొత్తం పెట్టేస్తాం ఏంటి బ్రో ఇప్పుడే. సో గైస్ ఇప్పుడైతే ప్రజెంట్ నేను మన షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ అయితే వచ్చాను. సో బ్రో ఏంటి మొత్తం వినిపించేస్తాయండి ఆడియన్స్ నువ్వే కదా ఆడియన్స్ రివీల్ కావాలని. సో మ్యూజిక్ అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న ఎడిట్స్ ఉన్నాయి, బ్రో చేస్తున్నాడు. బ్రో ఏంటి మరి ఎప్పటికల్లా ఇబ్బంది? అందరూ అడుగుతున్నారు బ్రో షార్ట్ ఫిల్మ్ అని. మనం ఫస్ట్ చిన్న అప్డేట్ ఇవ్వాలి. పోస్టర్ ఒకటి, నెక్స్ట్ టైటిల్ సాంగ్, నెక్స్ట్ గ్లిమ్స్ ఒకటి, టైటిల్ సాంగ్ అన్ని నీ చేతుల్లోనే ఉన్నాయి. సో గైస్ మన బ్రో అయితే మొత్తం కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ చెప్పాడు ఎలా చేయాలి ఏంటి అనేది. మనం ఆ ప్లాన్ ప్రకారమే వెళ్దాం. సో త్వరలోనే మీకు ఒక మంచి కాన్సెప్ట్ అయితే వచ్చింది. చాలా డిలే అయిపోతుంది ఇప్పటికే, బట్ ఈసారి డిలే అవ్వదు, ఆన్ టైం అయితే వచ్చింది. అది కూడా ఏ డేట్ లో ఏది రిలీజ్ చేస్తాం అనౌన్స్ చేద్దాం బ్రో. వేరే బ్లాగ్ లో అనౌన్స్ చేస్తాను నేను ఒకసారి డిస్కస్ చేసి. సో గైస్ స్టే ట్యూన్. ఓకే, వెయిట్ ఈజ్ ఓవర్. వెయిట్ ఈజ్ ఓవర్ ఉంది. సో అందరూ అడుగుతున్నారు బ్రో ఎక్కడికి వెళ్ళినా అదే షార్ట్ ఫిల్మ్ ఎక్కడ ఎందుకు వస్తున్నాం, షార్ట్ ఫిల్మ్ ఏదా. సో ఓకే గైస్. సో గైస్ ఇవాళ అయితే మేము ఒక పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసాం. మన ధోని అల్లాడిపోయాడు అనమాట, తబ్బిపోయి ఉబ్బిపోయి అయిపోయాడు. సో అసలు ఏంటి బ్రో, ఏంటి ఏమైంది? ఏమి బ్రో, నేను కూడా చూసుకోవాలి. అది నువ్వు ఫోన్ ఆన్లో పెట్టుకున్నావు కదా, నా అకౌంట్ నుంచి మెసేజ్ వచ్చింది నీకు. అవును, మనోడు పాటలు వింటున్నాడు, నేను ఆటోలో కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటున్నా, మెసేజ్ వచ్చింది ఇన్స్టాలో. ఏంటబ్బా మనోడు పాటలు వింటున్నాడు అని చెప్పి, ఏంటి బ్రో ఏంటి మెసేజ్లు పెట్టామంటే, నేనేం పెట్టా బ్రో అన్నాడు. టక్క ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అందరికి మెసేజ్లు వెళ్తున్నాయి, లింక్లు వెళ్ళిపోతున్నాయి. ఏంటబ్బా అని చూస్తే తీరా చూస్తే హ్యాక్ అయిపోయింది మనోడి అకౌంట్. సో గైస్ ఒకవేళ ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళైనా సరే ఏదన్నా లైక్ అన్ఎక్స్పెక్టెడ్ టైంలో ఏమన్నా లింక్ ఇమేజ్లు పెట్టి లింక్లు ఏమన్నా పెడితే ఒకసారి అడగండి అసలు ఏంటి ఎందుకు పెట్టావు, ఏమన్నా ఉపయోగపడేదని. లైక్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో పెడతా ఉంటారు సంబంధం లేకుండా. సో మీరు ఆ మనోడే కదా అని క్లిక్ చేశారనుకోండి, మేబీ అది ఏమన్నా హ్యాక్ అయిపోయి ఉంటే వేరే వాళ్ళు పెడతారు మీకు లింక్స్. సో అలా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే కొంచెం అన్నోన్ పర్సన్స్ ఎలాగో మనం ఓపెన్ చేయాలి లింక్, కాబట్టి నోన్ పర్సన్స్ లైక్ మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, తెలిసిన వాళ్ళైనా సరే, వాళ్ళు ఏమైనా లింక్ పంపిస్తుంటే తొందరపడి ఓపెన్ చేయమండి. ఒకసారి కాంటాక్ట్ అడగండి అసలు ఏంటి ఎందుకు లింక్ పంపించామని. సో అది యాక్చువల్గా ఒక ఏమంటారు దాన్ని ఫైల్ ఏదో అదేదో ఆయన యూట్యూబర్ ఉన్నాడు కదా మిస్టర్ బీస్ట్, ఆయన ఏదో గేమింగ్ కి ఒక ఎలా హ్యాక్ అయిందంటో, ఎలా హ్యాక్ అయింది అది క్రాక్ ఫైల్స్ డౌన్లోడ్ చేయడం. సో అలాంటి ఫైల్స్ ఏమైనా డౌన్లోడ్ చేసి చాలా జాగ్రత్తగా ఉండండి గైస్, అసలు చేయమాగండి. ముఖ్యంగా ల్యాప్టాప్ లో మీరు సోషల్ మీడియా లైక్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఏదన్నా లాగిన్ ఉన్నా కూడా ఆ యూసేజ్ వరకే లాగిన్ అయ్యి యూజ్ చేసుకుని మళ్ళీ వెంటనే లాగౌట్ చాలా బెటర్. లేకపోతే హ్యాక్ అయిపోయింది మనోడు, అలాగే హ్యాక్ అయ్యి అందరికి మెసేజ్ వెళ్ళి చాలా మంది థ్యాంక్స్ ఈ లింక్ నాకు హెల్ప్ అవుతుంది ఆ లింక్లు క్లిక్ చేసేవాళ్ళు చాలా మంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి, చాలా హ్యాక్స్ కూడా జరుగుతున్నాయి. సో బీ సేఫ్. అండ్ ఇవాళైతే మన ఎడిటింగ్ కూడా చాలా వరకు అయిపోయింది. ఇంకా మన షార్ట్ ఫిల్మ్ వర్క్ ఎండ్ అవ్వడానికి వస్తుంది, దగ్గరలో ఉంది. సో అన్ని డేట్స్ అనౌన్స్ చేస్తాం మేము, ఏ రోజు ఏం లైక్ రిలీజ్ చేస్తాం అనేది. సో ఈ బ్లాగ్లో అయితే ఇంతే. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి బ్లాగ్లో ఫ్రెష్గా కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.